రైతు భరోసాపై మరో బాంబు పేల్చబోతోంది రేవంత్ సర్కార్ అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపై ఒకే సీజన్కు రైతు భరోసా పరిమితం చేయబోతుందా తెలంగాణ సర్కార్ అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. కేవలం ఖరీఫ్ సీజన్లో మాత్రమే రైతు భరోసా ఇవ్వాలంటూ ప్రతిపాదన. ఇకపై యాసంగి సీజన్కు రైతు భరోసా ఇవ్వకూడదనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. యాసంగి సీజన్లో పంటల సాగు తక్కువగా ఉంటుందని, ప్రతిలాంటి పంటలు ఉండవన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నెల 30న మదిరలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతు భరోసా విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్. మొత్తం 73 లక్షల మంది రైతుల కోసం 9,000 కోట్ల నిధులను విడుదల చేయబోతున్నారు. గత యాసంగి సీజన్లో కేవలం 2 ఎకరాలకే రైతు భరోసా ఇచ్చారు. ఇక వచ్చే ఏడాది నుంచి 7.5 ఎకరాలకే రైతు భరోసాను పరిమితం చేసే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తం మీద రైతు భరోసా విషయంలో మరొక కీలక నిర్ణయం దిశగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లుగా కనపడుతోంది. మధు జాయిన్ అవుతున్నారు. మా ప్రతినిధి మధుని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, ఇప్పటికే రైతు భరోసా విషయంలో సమయానికి విడుదల చేయడం లేదని, పూర్తి స్థాయిలో విడుదల చేయడం లేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. వాటితో పాటుగా ఇప్పటికే శాటిలైట్ సర్వే అని చెప్పేసి, లేకపోతే కమిటీలు అని చెప్పేసి, అర్హులకు మాత్రమే ఇస్తామని చెప్పేసి, అలా ఇలా అని చెప్పి చాలా డిలే చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడేమో ఒక పంటకే ఇస్తామని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది మనకి. సో ఈ డిస్కషన్ ఎందుకు వస్తుంది? అసలు ఏం జరుగుతుంది? రైతు భరోసా విషయంలో ఎందుకు ఇంత గందరగోళం అసలు? ఎగ్జాక్ట్లీ, గత ప్రభుత్వం హయాంలో రైతు పెట్టుబడి సాయం కింద అందించేటువంటిది రైతు బంధు పేరిట అందించారు. అప్పుడు దాదాపు భూమి కలిగి ఉన్నటువంటి పట్టా, పాస్బుక్ కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దాదాపు రైతు బంధు పేరిట అకౌంట్లో జమ అయ్యేటువంటిది. అంటే సాగు చేసినా సాగు చేయకపోయినా రైతు అకౌంట్లో డైరెక్ట్గా బెనిఫిషియరీ కింద అకౌంట్లో డబ్బులు పడేటువంటివి. వాటిని ఎరువుల కోసమో ఇంకా ఇతరత్రా మెయింటెనెన్స్ కోసమో రైతు అవసరాల కోసం వినియోగించుకుంటాడు. పెట్టుబడి సాయం కింద సరైన గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ పెట్టుబడి సహాయం దుర్వినియోగం అవుతుంది అనేటువంటిది కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఎన్నికల టైంలో ఒక హామీ ఇచ్చింది. మేమొస్తే ఎకరాకు 15,000 రూపాయల చొప్పున ఇస్తాము అనేటువంటి స్టేట్మెంట్ చేసింది. అంటే 2 విడతలుగా ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఒక మంత్లో 2,000 ఒక టర్మ్లో ఇవ్వాల్సింది 7,500, మళ్ళీ ఈ టర్మ్లో మళ్ళీ ఒక 7,500 ఇస్తామనేటువంటి హామీ ఇచ్చింది. కానీ ప్రస్తుతం గత ప్రభుత్వం ఇచ్చినటువంటిగానే యథావిధిగా ప్రతి భరోసా కింద 6,000 ఇస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. ఈ మధ్య కొంచెం ఎగవేసింది, రైతులకు ఇవ్వట్లేదు, రైతు భరోసా నిధులు ఇవ్వట్లేదు అనేటువంటిది. ఇక్కడ పేరు మార్చారు రైతు భరోసా అనేటువంటిది. కాకపోతే దీన్ని స్ట్రీమ్ లైన్ కింద శాటిలైట్ సర్వే ద్వారా నాగార్జున సంబంధించినటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ వీళ్ళు సర్వే చేసినటువంటి ప్రకారం కేవలం పంట ఎవరైతే సాగు చేస్తున్నారో దాన్ని లెక్కగట్టి దానికి మాత్రమే రైతు భరోసా నిధులు వేయాలనేటువంటిది గతంలో కూడా ప్రభుత్వం మొదటి నుంచి ప్రయత్నం చేస్తూ ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ పెట్టుబడి సాయం కింద ఇచ్చేటువంటి ఈ రైతు బంధు నిధులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, చెలకలు ఉన్నటువంటి వారికి, గుట్టలకు, ప్లాట్లకు, ఒకే వ్యక్తికి 100 ఎకరాలు ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ డబ్బులు అప్పనంగా ఇచ్చారు. వాళ్ళు ఏనాడు నేల దున్నింది లేదు, పంట వేసింది లేదు, కేవలం డబ్బులు పడతా ఉన్నాయి అకౌంట్లో, వాళ్ళు తీసుకునేటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు అట్లా కాకుండా నిజంగా సాగు చేసేటువంటి వ్యవసాయం మీద ఆధారపడేటువంటి రైతుకి ఇవ్వాలనేటువంటిది గతంలో కాంగ్రెస్ చెప్పింది. సేమ్ ఇప్పుడు అదే స్ట్రీమ్లైన్ చేసేటువంటి ప్రయత్నించారు. మొదటిదాకా ఎలక్షన్లు ఉన్నందుకు సర్పంచ్ ఎలక్షన్లు, ఈ ఎలక్షన్ల నేపథ్యంలో కాస్త వెనకడుగు వేసింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి సీరియస్గా డిసిషన్ తీసుకున్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. రేపు ఖమ్మంలో జరగబోయేటువంటి సంబంధించినటువంటి సభలో కేవలం ఏడాదికి ఒకటే రైతు భరోసా నిధులు ఇవ్వాలి, అది కూడా గతంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఎకరాకు 15,000 చొప్పున ఆ రకంగా ఇస్తే గంపగుత్తగా రైతులంతా కాంగ్రెస్ వైపు తిరుగుతారనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం 73 లక్షల మందికి పైగా ఉన్నటువంటి రైతులతో ఈ మధ్య కొంత ఆడాన్ అవుతూ ఉన్నారు, రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంతమంది పెరిగేటువంటి రైతుల సంఖ్య 9,000 కోట్ల నిధులను సిద్ధం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. గత యాసంగి సీజన్లో 2 ఎకరాల వరకే రైతు భరోసా ఇచ్చారు. మరి ఇప్పుడు 7.5 ఎకరాలకే రైతు భరోసాను పరిమితం చేసే ఛాన్స్ కూడా ఉందనేటువంటి చర్చ జరుగుతుంది. ఇది 7.5 ఎకరాలని, గతంలో 5 ఎకరాలని, ఇలా అనేక చర్చ జరుగుతూనే ఉంది. అంటే దీన్ని స్ట్రీమ్లైన్ చేస్తూ ఒక లిమిటెడ్ కొంతవరకు ఇంత భూమి ఉన్నటువంటి వారికే రైతు భరోసా ఉండాలి. ఒకవేళ 10, 15, 20 ఎకరాలు, 25 ఎకరాలు ఉన్న రైతు భరోసా కింద పెట్టుబడి సాయం కింద 7.5 ఎకరాలు ఇవ్వాలని, లేదు దాన్ని 5 ఎకరాలకే కుదించాలని, ఇట్లా రకరకాలైనటువంటి వెర్షన్స్ వినిపిస్తూ ఉన్నాయి. మొత్తం
రైతు భరోసా కింద పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్నటువంటి రైతుల్లో ఎకరా 2 ఎకరాలు 5 ఎకరాల లోపు మొత్తం లెక్క తీసుకుంటే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎకరన్నర 2 ఎకరాలు 3 ఎకరాలకు సంబంధించిన వాళ్ళే దాదాపు 80% మంది ఉన్నారనేటువంటిది ప్రభుత్వం చెప్తోంది. ఇంకా మొత్తం 5 ఎకరాల కలుపుకుంటే వాళ్ళే 90% ఉన్నారనేటువంటిది. కేవలం పైన ఉన్నటువంటి 10% లోపలనే ఇంకా 5 ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటిది వారికి పెద్దగా పెట్టుబడి సహాయం లేకపోయినా నడుస్తుంది. వీటికి మాత్రం ఖచ్చితంగా పెట్టుబడి సాయం అందించాల్సి ఉంటుంది. రైతు భరోసా కింద ప్రభుత్వం కేటాయించేటువంటి పెట్టుబడి సాయం. సో అందులో భాగంగానే స్ట్రీమ్ లైన్ చేస్తుంది. దాని కాస్త లిమిట్ ఫిక్స్ చేయాలి. 5 ఎకరాల 7.5 ఎకరాలు అనేటువంటిది చర్చ అయితే గత కొంతకాలంగా అయితే కొనసాగుతోంది. గ్రౌండ్లో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు అనేటువంటిది సర్వేలు చెప్తా ఉన్నాయి, ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి అనేటువంటిది అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఫ్యూచర్లో ఒకే సీజన్కు రైతు భరోసాను పరిమితం చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. సో అంటే ఇది ఎలాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? ఇప్పటికే రైతు భరోసా విషయంలో బీఆర్ఎస్ చాలాసార్లు విమర్శలు చేసింది. మేము చాలా గొప్పగా అమలు చేసిన ఈ పథకాన్ని కాంగ్రెస్ నాశనం చేసింది, రైతులు గోసపెడుతున్నారని చెప్పేసి విమర్శలు చేయడం మనం చూసాం. ఇప్పుడు కొంత డిలే అవ్వడం కానీ ఈ ప్రాసెస్ అంతా కూడా మనం చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పుడు తీసుకోబోతున్నటువంటి ఈ నిర్ణయం అంటే ఒకేసారి రాబోతుందా అనేది ప్లస్ అవుతుందా, లేకపోతే ఇంకా ఈ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం, లేకపోతే ఇంకా పర్ఫెక్ట్గా దీన్ని స్టడీ చేసి కేవలం లబ్ధిదారులకే ఇస్తామనేటువంటి ఈ విధానం వల్ల నష్టపోతున్న వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందంటారా? ఖరీఫ్ సీజన్లో పంటలు ఎక్కువగా సాగు చేస్తారు, ఆ టైంలోనే పెట్టుబడి సహాయం అందిస్తే బాగుంటుందనేటువంటి ఒక కొత్త ఆలోచనను తెరపైకి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. యాసంగి సీజన్లో పంటల సాగు తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ టైంలో పత్తి లాంటి పెద్ద ఎత్తున సాగు చేసేటువంటి పత్తి లాంటి పంటలు వేరు, ఆ టైంలో పెద్దగా సాగు కావు కాబట్టి ఆ టైంలో ఎందుకు ఇవ్వాలి అనేటువంటిది. అందులో భాగంగా ఒకేసారి సంవత్సరానికి ఒకేసారి ఇస్తే ఎట్లా బాగుంటుంది. ఇప్పుడేమో 2 విడతలుగా గత ప్రభుత్వం కూడా 12,000 ఇస్తే అది ఒక సీజన్కి యాసంగికి 6,000, ఖరీఫ్కి 6,000 ఇచ్చినటువంటి పరిస్థితి. సో వీళ్ళు కూడా అట్లే కంటిన్యూ అయ్యారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక తెలంగాణలో. దీన్ని మార్చాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. స్ట్రీమ్లో ఒకేసారి ఇద్దామనుకున్న 15,000 రూపాయలు ఎకరాకి సంబంధించి సంవత్సరానికి ఒకటేసారి ఇస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఆలోచన చేస్తున్నారు. దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తూ 5, 7.5 ఎకరాల దాన్ని ఎంత పరిమితం చేయాలి, ఎంతమందికి ఇవ్వాలి, అది కూడా శాటిలైట్ సర్వే ద్వారా ఎవరైతే సాగు చేస్తూ ఉన్నారో వారినే గుర్తించి వారికి అకౌంట్లోనే డబ్బులు వేయాలి. ఈ రకమైనటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ కాంగ్రెస్ చేయాలనుకుంటుంది. చూడాలి దానిపైన ఇంకా తుది నివేదిక ప్రభుత్వం ఫైనల్ చేసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. యా రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద కాంగ్రెస్ ఈ రైతు భరోసా అనేది తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా మిగిలిపోవాలనే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకేసారి ఇచ్చేస్తే అయిపోతుంది కదా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్న ఆలోచన. దీని మీద ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ముందు ఎక్కువ పంట పండుతోంది. యాసంగి సీజన్లో కేవలం 2 ఎకరాలకే రైతు భరోసా ఇచ్చారు. ఇక వచ్చే ఏడాది నుంచి 7.5 ఎకరాలకు రైతు భరోసాను పరిమితం చేసే అవకాశం ఉందా అనేదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. సో 2 పంటలకి ఇవ్వడం వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం లేదు. అదే మొదటి పంట టైంలోనే ఎక్కువగా ఇస్తే రైతులకి ఎక్కువగా పంట సాగు అవుతుంది కాబట్టి ఎక్కువ పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతుంది అనేది ప్రధానమైనటువంటి ఆలోచనగా కనపడుతుంది. అంటే ఖరీఫ్కి, యాసంగికి ఎలాగో తక్కువ పంట ఉంటుంది కాబట్టి అప్పుడు 2 ఎకరాలకి పరిమితం చేశారు. ఇప్పుడు దాన్ని కూడా తగ్గిస్తే పోతుందా అనే ఆలోచన. మొదటి పంటకైనా సరే ఎన్ని ఎకరాలకి ఇస్తారు, 5, 7, 7.5 అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఇప్పుడు ఈ విషయంలో కొంత సమాలోచనలు జరుగుతున్నాయి. బట్ మొత్తం మీద ఈ పథకాన్ని తమ పార్టీ పథకంగా తమ పార్టీ యొక్క ప్రతిష్టను నిలబెట్టడానికి ఉపయోగించుకుంటున్నట్లు కనపడుతుంది. అంటే తాము ఎన్నో మార్పులు చేసి ఈ పథకంలో ఎన్నో మార్పులు చేర్పులు చేసి ఈ పథకాన్ని మరింత రిఫైన్ చేసి రైతులకి చాలా గొప్పగా చేశాము అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన, అంటే అలా చేయాలన్న ఆలోచనగా వాళ్ళకి కనిపిస్తుంది. సో తాము ఓన్ చేసుకోవాలన్న ఆలోచనగా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం రైతులకు కూడా ఉపయోగపడుతుందన్న ఆలోచన చేస్తున్నట్లుగా మనకి అర్థమవుతుంది. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? ఇది మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఖరీఫ్కి ఎక్కువ ఇచ్చేసి తర్వాత యాసంగికి తగ్గించడమో అసలు ఇవ్వకపోవడం లాంటివి చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన మీకు కరెక్ట్గా అనిపిస్తుందా? ఒకేసారి రైతులకి ఉపయోగపడుతుంది, ఎక్కువ అమౌంట్ వస్తుంది చేతిలోకి అనే ఆలోచన మీకు ఏమనిపిస్తుంది? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోండి.
అండ్ ప్రభుత్వం మరి దీని గురించి ఎప్పటికి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. ఇప్పుడు డిస్కషన్ అయితే జరుగుతుంది అంటున్నారు.